కాపాడుకుందాం కాపాడుకుందాం వాడవ్వడు వీడవ్వడు వాడవ్వడు వీడవ్వడు. ఇట్లా పైప్ లైన్ రోడ్లో నాయన్ బ్రాహ్మలు చేస్తున్నటువంటి ఉద్యమంలో ఈరోజు నేను కూడా పాల్పంచుకోవడం, వారికి సంఘీభావంగా వారికి మద్దతు తెలుపుతూ ఈరోజు ధర్నాలో నేను కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ అనే ఒక కార్పొరేట్ సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు తరతరాల నుంచి వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఈ పరంపర ఏదైతే ఉందో వారి యొక్క కుల వృత్తిని వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు ఏదైతే నేర్పించారో వారు ఈరోజు మనందరికీ చేస్తున్నటువంటి సేవని గుర్తిస్తూ వారి కుల వృత్తులనే మాత్రమే వాళ్ళు ఈరోజు అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారు ఇతర కుల వృత్తులలోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వేరే బిజినెస్లు ఏం చేయట్లేదు. వాళ్ళు ఎవరైతే వాళ్ళ తాతలు ముత్తాతలు నేర్పించినటువంటి కుల వృత్తులను వారు చేస్తున్నటువంటి వృత్తిని కాపాడుకుంటూ వారు ఆ ఒక బిజినెస్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు కార్పొరేట్ సంస్థగా ఒకటి చీప్ అండ్ బెస్ట్ అనే ఒక కార్పొరేట్ సంస్థ 99 రూపాయలకే హెయిర్ కట్ చేస్తూ 49 రూపీస్కే 49 రూపాయలకే షేవింగ్ చేస్తూ వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు. కావున ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నాయన్ బ్రాహ్మణ సోదరులు ఈ యొక్క నియోజకవర్గం వ్యాప్తిగా ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఇక్కడికి ఈ యొక్క కార్పొరేట్ సంస్థను వెంటనే బహిష్కరించాలి. ఈ మా వృత్తిలో మా చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఏమన్నా సరే అవన్నిటినీ కూడా తొలగించి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క దీనికి సంబంధించిన ఒక జీవో తీసుకొని మనందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి వారు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఈరోజు మేము సంఘీభావం తెలియజేస్తూ ఈ యొక్క పోరాటంలో మేము కూడా మద్దతు తెలపడం జరుగుతుంది. ఎందుకంటే వారి యొక్క కుల వృత్తిని నమ్ముకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నటువంటి వేళలో ఈరోజు మనం చూసుకున్నట్టయితే కొత్త కార్పొరేట్ సంస్థలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఇతర బిజినెస్లు ఎన్నో వ్యాపారాలు ఉంటాయి. వీళ్ళ పొట్టగొట్టడం సరైన న్యాయం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ఒకవేళ వీరి కుల వృత్తిలో ఇలాంటి కార్పొరేట్ సంస్థలు ఈ సంస్థనే కాకుండా ఇంకే సంస్థ వచ్చినా కూడా ఇలాంటి ఉద్యమాలు ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి కుల వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి ఈ కుల వృత్తి మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అనేక కుల వృత్తులు ఉన్నాయి. అనేక కుల వృత్తులు వాళ్ళ సంస్థలలో ఒక మంచి ఇప్పుడు వీళ్ళు కుల వృత్తులలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కార్పొరేట్ సంస్థగా ఒక మంచి హై టెక్నాలజీతో ఈరోజు హెయిర్ సెలూన్స్ అన్నీ కూడా అక్కడక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇతర కులస్తులు వచ్చి వాళ్ళ కుల వృత్తులకు వీళ్ళు చొరబడట్లేదు కదా. వాళ్ళ కుల వృత్తులకు వీళ్ళు చొరబడినప్పుడు వీళ్ళ కుల వృత్తులను వీళ్ళకే ఉండే విధంగా ప్రభుత్వం వెంటనే జీవో తీసుకురావాలి. ఒకవేళ జీవో తీసుకురాని పక్షంలో ఈ ఉద్యమం ఇక్కడి నుంచి ఆగదు, ఇది పెద్ద ఎత్తున కొనసాగుతుంది. తప్పకుండా ప్రభుత్వానికి ఈ రకంగా హెచ్చరిస్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ కుల వృత్తులు ఈ నాయ బ్రాహ్మణ సోదరులు దలుచుకుంటే మీ ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళు దలుచుకుంటే. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు వీళ్ళ దగ్గరకు వస్తుంటారు, రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు, వాళ్ళతో చర్చిస్తుంటారు. ఎవరెవరు ఏమనుకుంటారు, వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళ ప్రభుత్వం నుంచి ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు అనే ప్రతి ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు కానీ దలుచుకుంటే మీ ప్రభుత్వం పడిపోవడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. మీరు వీరికి సరైన న్యాయం చేయకపోతే మేము ఉద్యమం చేయడమే కాదు, తప్పకుండా ఇంకో 3 సంవత్సరాలలో మీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని న్యాయ బ్రాహ్మణ సోదరులకు తప్పకుండా మీరు సరైన న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కోరుతా ఉన్నాను. వెంటనే ఈ కార్పొరేట్ సంస్థలు వీళ్ళ కుల వృత్తిలో రాకుండా, వీళ్ళకు అన్యాయం జరగకుండా, వీళ్ళ కొట్టకుండా వీరందరికీ కూడా సరైన న్యాయం జరిగే విధంగా ఒక చక్కటి జీవోని తీసుకురావాలి. వీళ్ళ కుల వృత్తులను వీరు కాపాడుకుంటూ వీరికి సంబంధించినటువంటి న్యాయం చేకూర్చాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈరోజు ఈ యొక్క సంస్థకు సంబంధించినటువంటి బిల్డింగ్ యాజమాన్యాలు కూడా వీళ్లకు కుల వృత్తులను అంటే ప్రతి ఒక్కరూ మనం అందరం కూడా సెలూన్ షాప్కి వెళ్ళేటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. మనందరం కూడా వాళ్ళని ఖర్చే సందర్భాలు ఉంటాయి. మన ఇంటి పక్కన మన చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతలు తండ్రుల నుంచి నేర్చుకున్నటువంటి వృత్తిని వాళ్ళు ఈరోజు మనందరికీ కూడా అందిస్తున్నటువంటి ఈ సందర్భంలో వారి పొట్టగొడితే వారు వేరే వృత్తులకు వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి
వీరి యొక్క కుల వృత్తిని వీరు కాపాడుకుంటూ వీరి యొక్క ఏదైతే పని చేస్తున్నారో వీరి అందరికి కూడా మనం అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 99 రూపీస్కే ఒక హెయిర్ కట్ సెలూన్ పెడితే ఇక్కడ వీరి పరిస్థితి ఏందో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ 99 రూపీస్తో 49 రూపీస్తో వీళ్ళు మొత్తము ఏరియా మొత్తం చూసుకుంటారు. ఇప్పుడు మన గ్రేటర్ హైదరాబాద్ సర్కిల్లో ఒక 100 షాపులు ఉంటే ఒక దగ్గర వచ్చినటువంటి లాభాన్ని ఇంకో దగ్గర వారు చేర్చుకుంటారు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక షాప్ని వారు లాస్ అయితే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా రోడ్డు మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది. వారి గురించి వారి భార్య పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా గురించి కూడా మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వీరందరికీ కూడా సరైన న్యాయం చేసి ఇలాంటి కార్పొరేట్ సంస్థలకు ఎటువంటి చొరబాటు లేకుండా ఒక మంచి జీవో తీసుకొచ్చి వీరికి అందరికీ కూడా సరైన న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మీ అందరికి కూడా సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులకు వారి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై మేరకు నిరసన తెలియజేసేదానికి వచ్చినారు. ఆయన అమూల్యమైన సందేశం మరియు మాకు మద్దతుగా ఏ విధమైనటువంటి మరియు డివిజన్ పెద్దలు కార్పొరేటర్ అండ్ మరియు ఆయనకు ఆదర్శంగానే మళ్ళీ ఇప్పుడు సిద్ధరాములు గారు కూడా వచ్చినారు. కాబట్టి నాయ బ్రాహ్మణులకు తక్షణమే మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. చాలా పెద్ద ఎత్తున నియోజకవర్గం వ్యాప్తంగా కూడా మేము సెలూన్ షాపులు అన్నీ కూడా బంద్ ప్రకటించుకొని మేము ఇక్కడ వచ్చి మా పొట్ట కాలుతుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసి, ఎందుకంటే దినదినానికి మా తాత ముత్తాతల నుంచి ఇప్పుడు పెద్దలు భరసింహారెడ్డి గారు డివిజన్ కార్పొరేటర్ గారు ఇందాక చెప్పిన మాదిరే, ఎందుకంటే మన తాత ముత్తాతల నుంచి కూడా మేము మా కుల వృత్తినే మా జీవనాధారంగా బ్రతుకున్నామన్నా, దాన్ని నమ్ముకునే కుటుంబాన్ని పోషించుకుంటున్నాం, పిల్లలను చదివించుకుంటున్నాం, మరియు ఏ ఇతర ఫైనాన్షియల్ అయినా కానీ దాని మీద మా ఉపాధి ఉంది. కాబట్టి మాకు ఏ ప్రభుత్వాలు కూడా వీళ్ళకి ఉద్యోగం కానీ ఉపాధి కానీ కల్పించలేని పరిస్థితిలో స్వయం ఉపాధిలో వీరు వాళ్ళ కష్టార్జితాన్ని నమ్ముకొని మరి కస్టమర్లని నమ్ముకొని జీవనం సాగిస్తున్న నాయ బ్రాహ్మణుల ఈరోజు ధర్నా న్యాయపరమైన ధర్నా. మరి ఇలాంటి వారిని పొట్టగొట్టడానికి మరి కొన్ని కార్పొరేట్ సంస్థలు మరి వచ్చి వారి పొట్టగొడుతున్నారు. ఇలాంటి వారి దుకాణాలని ఇలాంటి పెట్టుబడిదారులని మరి ప్రభుత్వమే తక్షణమే వారి పర్మిషన్లన్నీ కూడా రద్దు చేయాలి. ఇలాంటి రెక్కలక్షం చేసుకొని మరి జీవనోపాధి గడుపుకునే మరి నాయ బ్రాహ్మణులకు న్యాయమైన ఈ యొక్క కోరికను తక్షణమే అమలుపరిచి మరి పెద్దలు భరసింహారెడ్డి గారు చెప్పినట్టు స్పెషల్ జీవో తీసి నాయ బ్రాహ్మణుల కోసం మరి ప్రభుత్వాలు 18 బ్రాంచీలు ఓపెన్ చేయడానికి అడ్వాన్సులు ఇచ్చేసి లోపల షట్టర్ మూసేసి వర్క్ చేస్తున్నారు. ఇలా చేస్తుంటే మేము అడ్డుకోవడం జరిగితే మా మీద కేసులు పెడుతున్నారు. కాబట్టేసి మేము ఈరోజు ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. सभी को मेरा नमस्कार। जैसे कि आप सभी जानते हैं कि आज हमारे नाई हम आज यहाँ पे बहुत उम्दा धरने पे बैठे हैं। कोई किसी को शौक नहीं ऐसे धरने पे बैठने का। आज आप सभी जानते हैं कि ये जो बड़ी बड़ी संस्था आ रही हैं, ऑनलाइन संस्था हुई या क्या बोलते हैं कॉर्पोरेट संस्था हुई, आके हमारे भाइयों को जो तकलीफ दी जा रही है, ये खाली नाई ब्राह्मण की बात नहीं है। ये कॉर्पोरेट लोग हर किसी को इसी प्रकार से मतलब परेशान कर